హాయ్ అండి, వచ్చేసారా? ఆదివారం వస్తుందంటే చాలు నాన్ వెజ్తో ఏదో ఒక స్పెషల్ అయితే చేయాలి. మరి చికెన్తో ఈ విధంగా గనక ఫ్రైడ్ రైస్ చేశారంటే రుచి మామూలుగా ఉండదు. ప్లేట్లు ఖాళీ చేయాల్సిందే. ముందుగా బోన్లెస్ చికెన్లో కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ కోసమని వేస్తున్నాను, లేదంటే నార్మల్దైనా వేసుకోవచ్చు. ఇందులోనే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకున్న తర్వాత బాగా కాగుతున్న ఆయిల్లో ఈ విధంగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి చికెన్ ముక్కలు. మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని 4 బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసి కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసేసుకొని హై ఫ్లేమ్ మీదే 1 నిమిషం పాటు టాస్ చేయండి. మరీ ఎక్కువగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేయొద్దు. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలను కూడా వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకున్నాక కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేసుకోండి. ఫ్రై చేసిన ఎగ్ను కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉంచేసి స్టవ్ అనేది ఆపేస్తే ఎంతో టేస్టీగా, యమ్మీగా, కలర్ఫుల్గా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.